సార్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు కన్ను మూశారు. మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కన్ను మూశారని చెప్పారు. ఆయనతో మీకున్నటువంటి అనుబంధం సంబంధం, ఆయనతో కలిసి పనిచేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. లైక్ నేను ఆయనతో కాపు పోరాట సమితి కన్వీనర్ గా, 3 జిల్లాల కన్వీనర్ గా కాపు పోరాట సమితి ఆయనతో నేను వర్క్ చేశాను. కాపుల్ని బీసీలో చేర్చాలి, కాపు తెలగ బలిజీ ఒంటరి కులాలన్నింటినీ బీసీలో చేర్చాలని ఆయన ఒక ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఆ ఉద్యమంలో రావులపాలెంలో జరిగిన ఘటనలో ఆ ఫైరింగ్ ఏదైతే జరిగిందో, నల్లా సూర్చంద్ర గారు రావచ్చు, నిమ్మగడ్డ రామనాయుడు రావచ్చు, ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు రావచ్చు, నట్టికుమార్ రావచ్చు, లేకపోతే ఈ నందిని గారి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ వైఫ్ అంటారో నందిని గారి వాళ్ళ ఫాదర్ చక్రధర్ గారు రావచ్చు, అంటే సో మెనీ కాపునాడు గురునాథ్ గారు రావచ్చు, ఈటీ విజయలక్ష్మి గారు రావచ్చు, మొత్తం అందరూ ఆ కాపు పోరాట సమితికి మొత్తం టోటల్ సమితిలో బీసీలో చేర్చాలని ఆయనతో పాటు నడిచిన వాళ్ళలో నేను ఒకరిని. కనుక ఆ కాపుల్ని బీసీలో చేర్చాలని ఆఖరి ఊపుడు దాకా కూడా ఆయన శ్వాస దాకా ఆయన తీసుకున్న ఆలోచన కాపుల కోసమే బతికాడు, కాపు కులం కోసమే బతికాడు. కాపుల్ని బీసీలో చేర్చలేని పరిస్థితుల్లో లాఠీ దెబ్బలు తిన్నాడు, నానా దెబ్బలు తిన్నాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. లాఠీలు బాగా టీడీపీ పార్టీలో ఆయన మీద అవమానకరమైన బాధలు పడ్డాయి. ఆయనే నిరాహార దీక్ష చేసుకున్నాడు, ఆయనే ఎన్నో విధించాడు. ఎంతో అంటే ఆయన ఉద్యమాలు ఎలా ఉంటాయి, కఠినంతరంగా ఉంటాయి. ఈ రోజు మనం బీసీలో చేర్చడానికి మనం చేస్తున్నాం ఈ ఉద్యమం అంటే ఆ ఉద్యమం కూడా అంత ఒక ఉద్దండమైన ఉద్యమం. అలాంటి నాయకుడు రాబోదు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేడు అనే అసలు అలాంటి రాజకీయ నాయకుడు, నిజాయితీ గల రాజకీయ నాయకుడు, ఆస్తులు అమ్ముకొని రాజకీయ నాయకుడుగా నించోని ఉద్యమానికి ఖర్చు పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే నిజాయితీ గల నాయకుడు, మాటున్న నాయకుడు, పేరు నిలబెట్టుకున్న నాయకుడు ఎవరైనా ఉంటే అది ముద్రగడ పద్మనాభం గారే. ఎందుకంటే ఒక మాట కోసం, ఒక పేరు కోసం పేరునే మార్చుకున్న పద్మనాభరెడ్డిగా పేరే మార్చుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఆయనకే చెందింది. ఒక విలువల కోసం, ఒక మాట కోసం కట్టుబడి ఆ రోజు 93 దాంట్లో ఉద్యమం అయిపోయిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో జీవో 30 చేసి మేము బీసీలో చేర్చడానికి మేము కమిషన్ వేస్తాం అని దాకా తీసుకొచ్చి గవర్నమెంట్ ని రప్పించి పార్టీ బీసీలో చేర్చుతున్నారు అన్నంత రేంజ్కి ఉద్యమం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే ముద్రగడ పద్మనాభం గారు. ఆ ఉద్యమంలో నేను కాపు పోరాట కన్వీనర్ గా ఉండడం, రాధారంగా మెట్రోమంటి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండడం, సిటీ ప్రెసిడెంట్ గా ఉండడం, కాపుల కోసం బీసీలో చేర్చాలన్న ఫైట్ లో నాకు కూడా అవకాశం, ఆయనతో పనిచేసే అవకాశం వచ్చినందుకు నిజంగా నేను కృతజ్ఞతగా ఉన్నాను. అలాంటి వ్యక్తి రాబోడు. ఆ వ్యక్తిని మానసికంగా చంపేశారు. ఆయన చచ్చిపోయాడు అని నేను అన్ను, మానసికంగా ఆయన చంపబడ్డారు. అంటే మానసికంగా అంటే కాపుల్ని బీసీలో చేర్చలేదు అని ఒక బాధ ఒకటి, కూతురు దూరం అయిందని ఒక బాధ ఒకటి, కొన్ని నా వల్ల నా ఫ్యామిలీ అనరాని మాటలు అన్నారు, అనరాని లాఠీ దెబ్బలు తిన్నారు, చెప్పుకోలేని మాటలు తిట్టారు. కాపు కులం కోసం నా ప్రాణమైన అర్పిస్తాను కానీ నా కుటుంబాన్ని ఇంత మాటలు అన్నారే అనేది ఆ బాధ కూడా ఆయనకుంది. అది చంద్రబాబు నాయుడు గారి విషయంలోని చంద్రబాబు నాయుడు గారు 2014 గవర్నమెంట్ లో మాత్రం అవమానం పొందాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సాన్నిధ్యం ఉంది, రాజశేఖర రెడ్డి గారితో మంచి సాన్నిధ్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిధ్యం ఉంది. మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా నిలబెట్టాడు. ఆయన కూతురు ఇటువైపు పవన్ కళ్యాణ్ గారి వైపు నించుంది. ఓకే, ఏమి నించున్నా, ఎలా నించున్నా ఒక మాటకి నిలబడిన వ్యక్తి, ఒక ఎదురు మాట్లాడినా ఎదురున్నా లాలోచి పడలేని వ్యక్తి, రాజీ పడలేని వ్యక్తి, రాజీ లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి నిజాయితీ రాజకీయం అంటే ఆయనకే తెలుసు. ఒక కులానికి నాయకుడు అంటే ఆయనే. ఇది ఎందుకంటే నల్లా సూర్చంద్రరావు గారు కానీ ఈస్ట్ వెస్ట్ రాష్ట్రంలో ఉన్న కాపులు 10 లక్షల మంది కాపునాడు మీటింగ్ వచ్చిందంటే వంగవీటి మోహన రంగా గారిది
అది ఆ రోజు వంగవీటి మోహన రంగ గారు ముద్రగడ పద్మనాభం గారి మీటింగ్ విజయవాడలో. చాలా మందికి తెలియదు, చాలా మందికి కాపులు ఉద్యమం నేత ఒక రంగా గారితో కలిసి కాపులు బీసీలో చేర్చాలని ఒక ఉద్యమమే చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. రంగా గారు చనిపోయిన తర్వాత పూర్తి నాయకత్వం భుజం మీద తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఆయన. అది చిరంజీవి గారు ఆయనకే సపోర్టు, అలాగే దాసరి నారాయణరావు గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ తెలియకుండా కులం ఆయనకు సపోర్ట్ వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సపోర్ట్ వచ్చారు. కాపులను బీసీలో చేర్చడానికి మేము అన్ని కులాలు మేము ఉన్నామని చెప్పారు, అన్ని మతాలు ఉన్నామని చెప్పారు. కనుక ఒక కులం కోసమే పోరాడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, కులం కోసమే చనిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభం గారే. కాపులకి ఆశాజ్యోతిగా, కాపుల్లో ఆయనతో పనిచేసిన వ్యక్తిగా, ఆ కుటుంబానికి తీరని లోటు, ఆ కుటుంబానికి నిజంగా బాధాకర విషయం. ఆయన కుటుంబం ఎంత ఈ కులం కోసం దీనికోసం ఎంత కుటుంబం బాధపడ్డాదో, ఎంత కష్టపడ్డాదో, ఎన్ని అవమానాలు పడ్డారో చెప్పుకోలేనివి, ఎన్ని కేసులు పడ్డాయో చెప్పుకోలేనివి. ఈ రోజు ఆయన చనిపోయాడంటే ఆ కుటుంబం, నాకు కూడా ఒక మంచి నాయకుడు చనిపోయాడు, మంచి కుల నాయకుడు చనిపోయాడు, మంచి రాజకీయ నాయకుడు చనిపోయాడు, ఒక నిజాయితీ పౌరుడు చనిపోయాడు. కనుక ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని చెప్పకుండా కండోలెన్స్ చెప్పాలంటే, ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఈ కాపు కులంలో, కాపు నాయకత్వంలో ఆయన ఎప్పుడు మా వెంటే ఉంటాడు, మాతోనే ఉంటాడు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా, పాపం ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి వెన్నుదండుగా మాత్రం ఆఖరి సెకండ్లో వెన్నుదండుగా ఉన్నాడు, నిలబడ్డాడు, ఉన్నాడు. కనుక కాపులందరం కలిపి ఏనాడైనా సరే రుణం తీర్చుకోవాలి అంటే అది ముద్రగడ పద్మనాభం గారు కాపులకు కష్టపడే కష్టం. కాపు, తెలగ, బలిజీ, ఒంటరి, అది ఒక ముద్రగడ పద్మనాభం గారు పడ్డ సేవ, ఆ కష్టం. ఆయనకి కాపుల్ని బీసీలో చేర్చిన దాకా ఆయనకు అది మనం ఇచ్చిన ఘనమైన నివాళి. ఏ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు, అది బీజేపీయా, జనసేన, లేకపోతే కాంగ్రెస్, వైసీపీయా, లేకపోతే టీడీపీయా కాదు, కానీ ఆయనకి ఘనమైన నివాళి ఇవ్వాలి అంటే కాపుల్ని బీసీలో చేర్చాలి. ఆయన నినాదం అది, ఆయన చివరి ఆశ, శ్వాస, ఆఖరి ఊపిరి. ఈరోజు ఆయన చనిపోయాడు. అలాంటి పెద్ద వ్యక్తి, అలాంటి మహానుభావుడికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, రేపు ఆయన ముద్రగడ పద్మనాభం గారి అంత్యమ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొనే అవకాశం ఉందని చెప్పి కొన్ని వార్తలు అయితే 100% ఉంటుంది. ఖచ్చితంగా ఆయన వస్తారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక ఒక అంతిమ యాత్ర, అంటే ఒక చరిత్రలో నిలిచిపోయే అంతిమ యాత్ర. ప్రతి ఒక్కరు ఇంటిలో ఉండరు, ఆయన అంతిమ యాత్రలోనే ఉంటారు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక మాటకి కట్టుబడిన వ్యక్తి, ఒక మాటకి నిలబడిన వ్యక్తి, కుటుంబాన్నే మాట అంటే మాటకి కూతుర్ను కూడా దూరం పెట్టిన వ్యక్తి. అంటే ఆ ఒక మాట ఇచ్చాడు కాబట్టి మాట ఇంటి పేరు కూడా, అది పేరు కూడా మార్చుకున్నాడు, పద్మనాభ రెడ్డి అని మార్చుకున్నాడు. అంటే అలాంటి రాయచూరి నాయకుడు, అలాంటి అంటే ఒక కాపు కులాలలో ఇలాంటి నాయకుడు పుడతాడు అని నేను అనుకోవట్లే, పుట్టబోడు కూడా. కానీ ఆ నాయకుడు చనిపోవడం అంటే నిజంగా కాపు కులానికే కాదు, రాజకీయానికే కాదు, రాజకీయ నాయకుడికే కాదు, అలాంటి నిజాయితీ పడి చనిపోవడం తీరని లోటు. మన రాష్ట్రంకే కాదు, టోటల్ గా దేశానికి చాలా తీరని లోటు. అంటే అలాంటి నిజాయితీ పడి రాజకీయ నాయకులు అతి తక్కువలో ఉంటారు, అరుదైన మాటకి నిలబడే వ్యక్తులు అరుదైన ఉంటారు. కానీ దాంట్లో ముద్రగడ పద్మనాభం గారు ఒకరు కాబట్టి ఆయన చనిపోయిన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ అంత్యయాత్రలో అందరూ పాల్గొంటారు. నిజమైన ఘన నివాళి కాపుల్ని, ఆ పార్టీలన్నీ కాపుల్ని బీసీలో చేర్చినప్పుడే ఆయనకి మనం ఘన నివాళి, ఆయనకి మనం ఇచ్చిన వాళ్ళు అవుతామని, కాపుల్ని బీసీలో చేర్చడానికి ఆయన శ్వాసగా కష్టపడిన వ్యక్తికి నేను ఆయనకి మామూలుగా ఆయనతో పనిచేసిన భాగ్యం నాకు దక్కింది. అలాగే అలాంటి వ్యక్తి దగ్గర పనిచేయడం అనేది చాలా అరుదైన అదృష్టంగా భావిస్తూ, నా వయసు 19వ సంవత్సరం ఆయన పనిచేశానంటే, ఆ కాపు ఉద్యమంలో నేను పనిచేశానంటే అదృష్టంగా భావిస్తూ
ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.